ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం నంబర్స్ మ్యాథమెటిక్స్ గురించి కొంచెం తెలుసుకుందాం. నంబర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ నంబర్స్. సో నంబర్స్ ఏంటంటే కొంచెం నేను ఇంగ్లీష్లో చెప్తాను, దాన్ని మళ్ళీ తెలుగులో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అంటే తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని మాత్రమే అంతే. ఫస్ట్ నంబర్స్. నంబర్స్ అంటే తెలుగులో సంఖ్యలు. సంఖ్యలు. ఫస్ట్ నంబర్స్ మీనింగ్. ఫస్ట్ ఇంగ్లీష్లో నంబర్స్ మీన్స్ విచ్ refers to countable quantity. ఓకే, మీన్స్ తెలుగులో వస్తువులను లెక్కించడానికి, కొలవడానికి ఉపయోగిస్తారు. నంబర్స్ మీన్స్ ఇంగ్లీష్లో ఏమో విచ్ రిఫర్స్ టు కౌంటబుల్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ నంబర్స్. సంఖ్యలు. తెలుగులో సంఖ్యలు. వస్తువులను లెక్కించడానికి, కొలవడానికి ఉపయోగిస్తారు. లెక్కించడానికి, కొలవడానికి మీన్స్ క్వాంటిటీ. ఓకే, క్వాంటిటీ మీన్స్ ఇందులో క్వాంటిటీ మీన్స్ క్వాంటిటీ డౌట్స్ వస్తూ ఉంటాయి. క్వాంటిటీ అంటే ఏంటి? కొలవడానికి, లెక్కించడానికి అంటే ఉంటాయి కదా. క్వాంటిటీ మీనింగ్ ఏంటి? పరిమాణం. పరిమాణం. పరిమాణం మీన్స్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొలవడానికి, లెక్కించడానికి అన్నాం కదా పరిమాణం అంటే. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ ఈజ్ కావలసిన చక్కెర పరిమాణం ఎంత. ఇది తెలుగులో పరిమాణం అంటే. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో వాట్ ఈజ్ షుగర్, వాట్ ఈజ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ రిక్వైర్డ్. ఇది క్వశ్చన్. అంటే పరిమాణం అంటే ఎలా తీసుకుంటారో చూపిస్తున్నాను. క్వాంటిటీ. వాట్ ఈజ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్? తెలుగులో కావలసిన చక్కెర పరిమాణం ఎంత. క్వాంటిటీ మీన్స్ పరిమాణం. ఓకే, అంటే లెక్కించడానికి, కొలవడానికి యూస్ చేస్తారు. కౌంటబుల్ క్వాంటిటీ విచ్ రిఫర్స్ టు కౌంటబుల్ క్వాంటిటీ. విచ్ రిఫర్స్ టు కౌంటబుల్ క్వాంటిటీ. వస్తువులను లెక్కించడానికి, కొలవడానికి ఉపయోగిస్తారు. సంఖ్యలు. తెలుగులో నంబర్స్. విచ్ రిఫర్స్ టు కౌంటబుల్ క్వాంటిటీ. క్వాంటిటీ మీన్స్ పరిమాణం. కావలసిన చక్కెర పరిమాణం ఎంత అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. వాట్ ఈస్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ రిక్వైర్డ్. విచ్ రిఫర్స్ టు కౌంటబుల్ క్వాంటిటీ వైల్ ఇండివిజువల్ డిజిట్స్. వైల్ ఇండివిజువల్ డిజిట్స్. డిజిట్స్ మీన్స్ 0 to 9 నంబర్స్ని డిజిట్స్ అంటాం. ఓకే, వీఆర్ కాల్డ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ 0 to 9 నంబర్స్. తెలుగులో అంకెలు. అంకెలు 0 to 9 అంకెలు. బేసిక్ నంబర్స్ ఏంటి? 0 1 2 3 4 5 6 7 8 9 10. దీస్ ఆర్ బేసిక్స్ నంబర్స్. ఇండివిజువల్ డిజిట్స్ ఆర్ కాల్డ్ నంబర్స్. ఓకే, 0 to 9. నెక్స్ట్ ముఖ్యమైన అంకెలు. ముఖ్యమైన సంఖ్యలు. బేసిక్స్ నంబర్స్. తెలుగులో ముఖ్యమైన సంఖ్యలు. ఓకే, 0 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే ఓకే దీంట్లో కొన్ని బేసిక్స్ నంబర్స్ తెలుగులో కూడా చెప్పుకుందాం. ఓకే, బేసిక్స్ నంబర్స్ అంటే ముఖ్యమైన సంఖ్యలు. 0 1 2 3 4 5 6 7 8 9 10 100 1000 1 lakh 1 crore. ఓకే, ఇవి ఇంగ్లీష్లో. ఓకే, బేసిక్స్ నంబర్స్ ఇంగ్లీష్లో. తెలుగులో చెప్తాను నేను ఇప్పుడు. తెలుగులో 0 0 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 100 100 1000 1000 1 lakh లక్ష క్రోర్ కోటి. ఓకే, ఇవి బేసిక్ నెంబర్స్ ఇంగ్లీష్లో. ముఖ్యమైన సంఖ్యలు తెలుగులో. ఓకే, నెక్స్ట్ నంబర్స్ కీ టర్మ్స్. ఇవి అంటే సంఖ్యలకు సంబంధించిన పదాలు. కీ టర్మ్స్. నంబర్స్ కీ టర్మ్స్ సంఖ్యలకు సంబంధించిన పదాలు. డిజిట్స్ 0 to 9 అంకెలు. 0 to 9 వరకు ఉంటాయి కదా. సంఖ్య నంబర్. పరిమాణం క్వాంటిటీ. పరిమాణం అంటే క్వాంటిటీ కదా. క్వాంటిటీ గురించి ఇందాక చెప్పుకున్నాం. క్వాంటిటీ అంటే మనకు కావాల్సిన చక్కెర అంటే కొలవడానికి, లెక్కించడానికి ఈ క్వాంటిటీని యూజ్ చేస్తారు అంతే, ఉపయోగిస్తారు దీన్ని. ఇప్పుడు ఈ నంబర్స్ ఆఫ్ కీ టైమ్స్లో ఇంకొకటి కూడా ఉంటుంది, నంబర్ సిస్టమ్ అనమాట. నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యామానం అంట తెలుగులో. సంఖ్యామానం. ఈ నెంబర్ సిస్టమ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. దీంట్లో టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. సో సంఖ్యామానంలో చాలా ఉంటాయి. వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.